ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఎంఆర్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహాధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన శంకరపట్నం మండల ఇన్ఛార్జ్ అమ్మాల మదనయ్య మాట్లాడారు. తెలంగాణలో మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేటి ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన మాటల్లోని 6 గ్యారంటీల్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన వికలాంగుల పెన్షన్, ఆసరా పెన్షన్దారులకు 4,000 నుండి 6,000 వరకు, 2,000 నుండి 4,000 వరకు అందిస్తామని 2 సంవత్సరాలు గడిచిన నేటికి అందకపోవడంతో ఎంఆర్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మండల డిప్యూటీ తహసీల్దార్ పార్థసారథికి వినతి పత్రాన్ని అందజేసినట్లు మదనయ్య తెలిపారు. దిగిపోవాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. వృద్ధులు వికలాంగుల పెన్షన్ వెంటనే, వృద్ధులు వికలాంగుల వితంతాముల పెన్షన్ వెంటనే. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వృద్ధుల ఐక్యత, వృద్ధుల ఐక్యత, దంతుల ఐక్యత, దంతుల ఐక్యత. శ్రీమన్నకి సమార్య గారి నాయకత్వం, శ్రీమన్నకి సమార్య గారి నాయకత్వం, శ్రీమన్నకి సమార్య గారి నాయకత్వం. ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, విహెచ్పిఎస్ జిందాబాద్, విహెచ్పిఎస్ జిందాబాద్. వికలాంగుల హక్కుల పోరాటం వర్ధిల్లాలి. CM down down, 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 CM down down.